ముందుగా అందరికి నమస్కారములు. ఈరోజు శతక మాధుర్యము నుండి 10వ తరగతి విద్యార్థులకు 4 పద్యాలు. శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. మొదటి పద్యం. పలుచని నీచమానవుడు పాటి తలంపగ నిష్ఠురోక్తులం పలుకుచునుండు కాని మతి భాసురుడైన గుణ ప్రపూర్ణుడల్పులకు పల్కబోవడు నిబద్ధిగా నిట్లన వెల్తికుండ తాతొలుకును నుండుగాని మరి తొల్గునే నిన్ను ఘటంబు భాస్కర. భావం. భాస్కర, వెలుతుకుండ తొణుకుతుంది, కానీ నీరు నిండుగా ఉన్న కొండ తొనకదు. అలాగే మంచి గుణము లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలు మాట్లాడు. రెండవ పద్యం. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పు స్వామి. రెండు భావం. ఓ కుప్పుస్వామి, తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మానవుడేనా? జంతువులకు పక్షులు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా. మనిషి తన భాష పైన, దేశం పైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని భావం. మూడో పద్యం. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావముచే పరసేవా పరతంత్ర చిత్తుడకు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వము సంగుటంగద సముద్రము అప్పిచ్చువానవారిగా పరమ స్వాదు జలంబులన్ భుజగతల్ప వెంకటాద్రీశ్వర. ఓ వెంకటాద్రీశ్వర, ఈ లోకములో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరుల సేవ చేయాలని ఆలోచిస్తాడు. అది ఎలాగంటే, సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా. మూడో పద్యం. నాలుగో పద్యం. శౌర్యంబు కలుగుట జన్మ సాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మానంబు ధనకున్ మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు చేయుట తనకది దాచుట సజ్జన సంగతి సౌఖ్యమొసగు గాన బుదులి గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి కలిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవికోటి సంకాశ వెంకటేశ. భావం. అంతటా వ్యాపించినవాడా, లక్ష్మీదేవిని కలిగినవాడా, శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా, ఓ వెంకటేశ, పరాక్రమము శక్తి కలిగి ఉండటం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంతమును కలిగి ఉంటేనే తనలో తాను మంచి చెడును విచారించుకోవచ్చు. తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది. లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది. వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది. ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది. తనకున్న దాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపద సమానమైనది. మంచి వారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు. ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు.